ప్రేమ కనికరం కలిగిన మా కన్న తండ్రి, ఇంతకాలం కూడా నాయన మమ్మల్ని అందరినీ కూడా మీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచారు, కాపాడారు. కన్న తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, ఈరోజు మా అందరికీ కలిగిందంటే తండ్రి కేవలం మీ దయ, మీ కృప. మీరు లేకపోతే, మీ కృప లేకపోతే కన్న తండ్రి, భూమి మీద మేమందరం కూడా ఒక క్షణం కూడా బ్రతకలేం. ఆ విషయాన్ని మేమందరం కూడా బావుగా తెలుసుకునే తండ్రి, మీ పట్ల భయభక్తులు కలిగి ఒక చక్కటి జీవన విధానాన్ని జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని, మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో ఎప్పుడు మీరే మహిమ పొందుకోమని అర్థిస్తూ మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ మెండుగా ఉంచమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిజంగా ప్రతినిత్యం మనమంతా కూడా ఎందుకు దేవుని కోసం బ్రతకాలి, ఎందుకు మనందరం కూడా దేవుని మాటలు వినాలి, ఎందుకు మనం అందరం కూడా దేవునితో సహవాసం చేయాలి? ఆనాటి భక్తులు, తరువాత యేసుక్రీస్తు వారు కానివ్వండి, అలాగే ఈ భూమి మీదకి వచ్చిన ఎంతోమంది భక్తులు ఎప్పటికీ మనల్ని హెచ్చరిస్తున్నారు. ఏమనంటే, మీరు దేవుని కోసం బ్రతకండి, మీరు దేవునిలో దేవునితో బ్రతకండి, దేవుణ్ణి మీరు విడిచిపెట్టకండి, మీ దైనందిన జీవితంలో ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని విని వాటిని ఆచరణలో పెట్టండి అని పదే పదే ఈ హెచ్చరికలు మనందరికి కూడా వినబడుతున్నాయి. మనం వింటున్నాం. లేదా ఆ ఫ్యాన్లు కూడా ఆపేసేయండి, అయితే ఆ 2 ఫ్యాన్లు కూడా ఆపేసేయండి, పర్వాలేదు. ఇలా ప్రతినిత్యం మనందరం కూడా దేవునితో ఎందుకు బ్రతకాలి, ఎందుకు ఈ మాటలు వినాలి, ఎందుకు దైవ సేవకుల ద్వారా ఈ మాటలు ప్రకటింపబడుతున్నాయి అని ఆలోచిస్తే నిజంగా చాలా మందిలో ఈ ప్రశ్న ఉంది. సమాజంలో దేవుణ్ణి నమ్మని వాళ్ళలో ఈ ప్రశ్న ఉంది. కాబట్టి దేవుడి కోసం మేము బ్రతకటం ఏంటి, దేవుని మాటలు మేము వినటం ఏంటి? భక్తి అంటే ఏదో మాకు కుదిరినప్పుడు వచ్చి మేము దేవునికి నమస్కారం చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. అంతకు మించి దేవుని కోసం మేము చేసేది ఏంటి, దేవుని కోసం మేము చేసేది ఏంటి, ఆయన్ని మేము సంతోషపెట్టేది ఏంటి అన్న భావనకి సమాజం అంతా వెళ్ళిపోయింది ఒక పక్క. ఇకపోతే మనం కూడానండి రెగ్యులర్గా దేవుడితో ఎందుకు మనం టచ్లో ఉండాలి? దేంతో ఉండాలి? ఎందుకు టచ్లో ఉండాలి? ఆయనతో ఎందుకు ప్రతినిత్యం దేవుని మాటలు మేము వినాలి అని అనుకుంటున్నాం గనకే మనందరం కూడా ప్రతినిత్యం దేవుళ్ళు ఉండలేకపోతున్నాం. అంతే కదా? నిజంగా ఈ ప్రపంచానికి దేవుని విలువ అర్థమైతే, బాగా వినండి మీరందరూ కూడా, నిజంగా ఈ ప్రపంచానికి దేవుని విలువ, ఆయన కష్టం, ఆయన ప్రేమ మనకు అర్థమైతే, నేను చాలా సందర్భాలు ఈ మాటను చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన విడిచిపెట్టి మనం ఉండం. ఇది సత్యం. ఆయన విలువ మనకు అర్థం కాక, ఆయన ప్రేమ మనకు అర్థం కాక, ఆయనతో ఉంటే మనకి కలిగేది ఒరిగేది ఏంటో మనకి ఆ విషయం అర్థం కాక మన బ్రతుకులు మనం పాడు చేసుకుంటున్నాం ఆయనకి దూరం అయి. నిజం చెబుతున్నానండి. నిజంగా ఆలోచిస్తే అసలు దేవుడు లేకపోతే ఏముంది చెప్పండి? దేవుడు లేకపోతే ఏముంది చెప్పండి? అసలు ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ బ్రతుకు, ఈ జీవితం, లేదా తల్లి గర్భంలో మనం తెచ్చుకున్న ఈ అవయవాలు కానివ్వండి, బయటకు వచ్చిన తర్వాత మనం అనుభవిస్తున్న ప్రతి అణువు ఎవరిచ్చారు మనకు చెప్పండి? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఒకవేళ దేవుడు లేకపోతే మనం లేవు, దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు, దేవుడు లేకపోతే ఈ ప్రపంచంలో ఏ అణువు కూడా లేదన్న సంగతి ఎందుకో ఈ మనిషికి అర్థం కావట్లేదండి. అలాగే ఈరోజు సరే తెచ్చేసుకున్నాం, జీవితాన్ని తెచ్చేసుకున్నాం, ప్రకృతి మన కళ్ళ ముందు ఉంది, అన్నీ ఉన్నాయి.
నాకు దేవుడితో పనేంటి అనుకుంటున్నారు. కానీ ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే అసలు కనీసం మనం ఒక ముద్ద నోట్లో పెట్టుకోలేమంట. భక్తులు చెప్పారు. ఆయన సెలవు లేకపోతే భోజనం చేసి సంతోషించగలవాడు ఎవడు అన్నాడు. ఎవరు? ప్రసంగి గారు 2:25లో. ఆయన సెలవు లేకపోతే, ఆయన ఆజ్ఞ లేకపోతే, ఆయన కృప లేకపోతే ఈ భూప్రపంచం మీద ఏ మనిషి కూడా 4 మెతుకులు కూడా తిని సంతోషించలేడట. అంటే ఈరోజు మనందరం కూడా 3 పూట్ల అన్నం తింటున్నామంటే ఎవరి సెలవు? ఈరోజు మనందరం కూడా హాయిగా సంతోషంగా ఉంటున్నామంటే ఎవరి సెలవు? దేవుని వలన. ఇది మనకు అర్థమైంది చెప్పండి. ఇది మనకు అర్థమైతే ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి దాన్ని మనం చూసినప్పుడు, అది పువ్వు కావచ్చు, కాయ కావచ్చు, ఆహారం కావచ్చు, మనం చేస్తున్న పనిబాట్లు కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు మనకి ఎవరు గుర్తుకు రావాలి? దేవుడు గుర్తుకు రావాలి. ఇవన్నీ కూడా మానవ ప్రపంచం మరిచిపోయి దేవుడు మనకి ఏం చేశాడో, దేవుడు మన జీవితంలో అనుకున్న పాత్ర ఏంటో అన్న సంగతులు ఈ ప్రపంచం పూర్తిగా మర్చిపోయింది కాబట్టి ఆ దేవుడి దగ్గరికి రావాలా, వెళ్ళాలనే మాట వినాలా అని లోకంలో బ్రతుకుతున్నారు. కానీ ఈరోజు మనం లోకంలో బ్రతుకుతున్నాం చూడండి, లోకం కోసం ఆలోచిస్తున్నాం చూడండి, వారు ఏమి మనకి ఏమి ఇవ్వలేదండి. అలాగే ఏమి ఇవ్వరు కూడా, వారి వలన ఏం కాదు. ఈరోజు మనం గాలి పీలుస్తున్నా, నీటిని తాగుతున్నా, ఆహారం తీసుకుంటున్నా, లేకపోతే ఆరోగ్యంగా ఉంటున్నా కేవలం దేవుడి దయ వల్లే. గుర్తుపెట్టుకోండి, కేవలం దేవుడి దయ. అది గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది, చాలా స్పష్టంగా చెబుతుంది. ఇది మనకు అర్థం కావట్లేదండి. ఇవన్నీ కూడా మనకి తేట తెల్లమైతే అసలు ఒక్క క్షణం ఆయన విడిచిపెట్టి ఉంటామో చెప్పండి. గాలిని పీలుస్తున్నాం దేవుని వలన, నీటిని తాగుతున్నాం దేవుని వలన, ఆహారం తీసుకుంటున్నాం దేవుని వలన, ఈరోజు మనం పని చేసుకుంటున్నాం దేవుడిచ్చిన శక్తి వలన, ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం ఆయన జ్ఞానం వలన. ఆయన లేకపోతే సున్నా. అందుకే పాట పాడారు చూడండి, ఇందాక మన సహోదరి మణులు పాట పాడారు, దేవుడు లేకపోతే మన జీవితం పెద్ద గుడ్డు సున్నా. ఆయన లేకపోతే ఏమని చెప్పండి. అంటే ఇప్పుడు అన్నీ ప్రసాదించి, అన్నీ ఇచ్చి, అన్నీ మన పాదాక్రాంతం చేసి మనల్ని అందరినీ కూడా బ్రతికిస్తున్న దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం ఆలోచించండి, ఆయన మాటలు వినండి అని అంటే ఈరోజు అంత మంచి బాండింగ్ దేవుడితో ఎవరికి ఉంది మీరు చెప్పండి. ఎవరికి ఉంది చెప్పండి. మనం ఇంట్లో కూర్చున్నా, సంఘంలో ఉన్నా, పని చేసుకుంటున్నా, ఎప్పుడు కూడా మన దేవుడితో ఉంటున్నాం మీరు చెప్పండి. నిజంగా ఆయన గురించి మనం తలంచుకుంటున్నావా? ఆయన గురించిన తలంపులు మనలో ఉన్నాయా? అవి చెరిగిపోయానండి. మానవ సమాజం అవి చెరిగిపోవటం వలన ఇప్పటివరకు తండ్రి గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? అపవాదిగాడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఈజీగా మోసం చేస్తున్నాడు. కారణం ఏంటి? ఈరోజు దెయ్యం మనల్ని ఎంత మన జీవితాలను పరాకాష్ఠకు తీసుకువెళ్ళింది, మన బ్రతుకుల్ని పాడు చేస్తుంది, మన జీవితాలను ఏమంటే అంతర్ధానం అయిపోయే విధంగా చేస్తుంది, మన బ్రతుకులను నాశనం చేస్తుంది. అది కనబడకుండా మన మీద అంతులేని యుద్ధం చేస్తుందన్న సంగతి ఎవరికి తెలుసు? ఎందుకు మనకు తెలియట్లేదంటే మనం దేవుడి దగ్గర లేవు, దేవుడి జ్ఞానం నేర్చుకోవటం లేదు. అందుకే వాడి పని చాలా సులువైపోయింది కాబట్టి అపవాది మనల్ని మట్టేసేటండి. ఎందుకు? వాడి పని ఏంటి? వాడి పని ఏంటో తెలుసా? అన్నీ ఇచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేయటమే, అన్నీ ఇచ్చిన ఆయన గురించి ఆలోచించకుండా చేయటమే, అన్నీ ఇచ్చి మనల్ని బ్రతికిస్తున్న దేవుని కోసం మనందరం కూడా మన సమయాన్ని ఇవ్వకుండా మన బ్రతుకుని లోకంలో కలిపేయటమే వాడి పని. తద్వారా మన బ్రతుకుల్ని సర్వనాశనం చేయటం వాడి పని. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు అపవాది మాయలోంచి మనం బయటకు వచ్చి వాడి కుట్రలను, కుతంత్రాలను మనందరం కూడా ఏమండి వాడి కోటలను బద్దలు చేయాలంటే మనం ప్రతినిత్యం మనం, మన పిల్లలు, మన కుటుంబాలు, సమాజం దేవునితో, దేవునిలో ఉండాలి. ఇదంటే చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. ఒకనాడు ఇశ్రాయేలీలు దేవుని కాపుదలలో, దేవుని యొక్క రక్షణలో ఉన్నారు. ఉన్నప్పటికీ ఎందుకో ఆయన పట్ల అవిధేయత, తిరుగుబాటు. ఏంటి అవిధేయత, ఏంటి తిరుగుబాటు అంటే వాళ్ళు దేవుళ్ళలోనే ఉన్నారు, మాకు దేవుడు కావాలంటున్నారు, కానీ ఆయన మాట వినరు, ఆయనతో టచ్లో ఉండరు, ఆయనతో బాండింగ్లో ఉండరు. వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ పని, వాళ్ళ కడుపుని ఎలా పోషించుకోవాలి, ఇవే ఆలోచనలు తప్ప అసలు బ్రతుకుని, జీవితాన్ని ప్రసాదించిన దేవుడి కోసం ఏదిచ్చినా తక్కువే అని ప్రతి 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 కష్టాన్ని, ప్రతి ఆలోచన దేవుడికి ఇవ్వలేకపోయారు వాళ్ళు.
అయినను వాళ్ళని విడిచిపెట్టలేదండి దేవుడు. వాళ్ళ కోసం ఎంతో చక్కటి పరిపాలన అందించాలని న్యాయాధిపతులను వాళ్ళ కోసం నియమించాడు. మాకు వద్దన్నారు. సకల లోక మర్యాదల చొప్పున మనకేం కావాలి? మాకు రాజు కావాలి. ఈరోజు కోరుకుంటున్నారు చూడండి. మాకు రాజకీయాలు కావాలి, మాకు నాయకులు కావాలి కోరుకుంటున్నారు మనుషులు. వాటి కోసం ఈరోజు జరుగుతున్న గలాటాలు చూడండి సమాజంలో ఒకసారి. కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు విద్వేషాలు చేసుకుంటున్నారు. నిజంగా మీరు ఆలోచిస్తేనండి, ఒక నాయకుడు పోతే ఒక నాయకుడు వస్తున్నాడు, నాయకుల్లో మార్పు వస్తుంది. కానీ మన బ్రతుకులు ఏమైనా మార్పు వస్తుందా అండి? మనకి ఎవడైనా చేసేదే ఉందా అండి? మీరు నిజంగా మనసు పెట్టి ఆలోచించండి. ఓకే, ఎలాగో రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఒక మంచి నాయకుడిని మాకు ఇవ్వండి అని దేవుణ్ణి అడగటం మంచిదే. ఒక మంచి నాయకుడు మాకు రావాలనుకోవటం, కోరుకోవటం మంచిదే. కానీ నిజంగా ఆలోచిస్తే ఈ రాజకీయాల వలన మనిషికి కలిగే మేలు లాభం ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. వారి ఆస్తులు పెంచుకుంటారు, వారి పరపతిని పెంచుకుంటారు, వారి అధికారాన్ని పెంచుకుంటారు. కానీ ఈరోజు సమాజానికి లేకపోతే లోకానికి కలిగే సమన్యాయం ఏంటి? మీరు చెప్పండి. సమన్యాయం ఏంటి? మనకు కలిగే సంతోషం ఏంటి? ఇంత ఆలోచన మనిషికి, ఇంత పరిపక్వత లేదు. ఎందుకంటే దేవుళ్ళో మనుషులు లేరు గనక. ఎవరు లేరు? దేవుళ్ళో మనుషులు లేరు. దేవుడితో బాండింగ్లో లేరు. దేవుడితో బాండింగ్ ఉంటే అసలు రాజకీయాలు మనం లెక్క చేస్తామా? దేన్ని లెక్క చేస్తాం చెప్పండి? దేన్ని లెక్క చేయం దేవుడితో ఉంటే. అర్థమవుతుందండి? వాళ్ళు కూడా ఆ రోజున మాకు సకల లోక మర్యాద చొప్పున మాకు నాయకులు కావాలి, మమ్మల్ని మీద ఏలే నాయకులు కావాలి. ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వచ్చి మనల్ని ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఏం చేస్తాడు? మనల్ని ఎక్కి తొక్కటానికి తప్పితే, నిజం చెబుతున్నాను, మనల్ని ఎక్కి తొక్కటానికి తప్పితే దేనికి వాళ్ళు ఉపయోగపడరు. నో డౌట్ అందులో. ఎవడైనా అంతే, ఆయనే కాదు ఎవరైనా అంతే. వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ అధికారాల కోసం, వాళ్ళ కోరికలు తీర్చుకోవటం కోసం, ఏమండి, వాళ్ళ రాక్షస కోరికలు నెరవేర్చుకోవటం కోసం వాళ్ళ అధికారాన్ని చేపడుతున్నారు. దానికోసం కోట్లు 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 కుమ్మరిస్తున్నారు. ప్రజాసేవ చేసేవాడు డబ్బులు ఎందుకు ఇవ్వాలి మనకి? ప్రజాసేవ చేసేవాడు మనల్ని ఎందుకు ప్రలోభ పెట్టాలి? సేవ చేసేవాడికి ఇవేం అవసరం లేదు. అర్థమవుతుందండి? సేవ చేయాలన్న తృష్ణ ఉన్నవాడికి అధికారం అవసరం లేదు. మన ప్రభువుకి ఏ అధికారం ఉంది చెప్పండి? ప్రపంచాన్ని వెలిగించాడు, ప్రపంచాన్ని వెలిగించాడు. ఇలా నాడు సకల లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలంటే సమూయేలు బాధపడిపోయాడు. నువ్వెందుకు బాధపడతావు సమూయేలు? ఈ మనుషులు ఇప్పుడు అంతే. ఈ మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఈ మనుషుల మనస్తత్వాలు ఎట్లాంటివి అంటే, నన్ను గుర్తించరు వాళ్ళు, నా ప్రేమను గుర్తించరు, నా కష్టాన్ని గుర్తించరు, నాతో వాళ్ళు బ్రతకరు, నన్ను వద్దనుకుంటున్నారు. నిన్ను కాదు వాళ్ళు వద్దనుకుంటున్నది. ఎవరిని కాదు? సమూయేలు, నువ్వెందుకు బాధపడుతున్నావయ్యా? నిన్ను కాదు వాళ్ళు వద్దనుకుంటున్నది, నన్నే వాళ్ళు. ఎవరు నన్ను వద్దనుకుంటున్నారు? మరి మనం దేవుడు కావాలనుకుంటున్నావా? నాకు దేవుడు కావాలి, దేవుని మాటలు కావాలి, నా కుటుంబానికి ఇవే మాకు ముందు, తర్వాత ఏదైనా అని మనస్సు మనకుందా? మీరు చెప్పండి. ఆ మనస్సు మనకుందా? నిజం చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి. దేవుడు కార్యక్రమం, దేవుని మాటలు, దేవుని కార్యక్రమాలే, దేవుని పనే, దేవుణ్ణి సంతోష పెట్టటమే, దేవుణ్ణి ఆనంద పెట్టటమే. నేను, నా కుటుంబం, నా సమాజం అంతా కూడా ఎప్పుడు మేము దేవునిలో ఉండాలి, దేవునిలో ఉండాలి. అణువణు ఆయనది, అణువణు ఆయనది, ఈ కష్టం ఆయనది, ఈ బ్రతుకు ఆయనది, ఈ జీవితం ఆయనది. కాబట్టి న్యాయంగా నా బ్రతుకుని ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ప్రాధాన్యత ఉండాలి మన జీవితంలో? దేవుడికి. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తకి పూర్తిగా ఆవిడ పరం, ఆవిడ అంతే. ఆయన పరం. ఎవరి పరం? భర్త పరం అంతే. తాళి కట్టుకున్నాడు, భార్యగా చేసుకున్నాడు. ఇక ఎవరి కోసం పనిచేయాలి ఆవిడికి? భర్త కోసం, ఆ భర్త కుటుంబం కోసం. అవునా కదా? మీరు చెప్పండి. పిల్లలకంటాం. ఇప్పుడు పిల్లల్ని రెక్కల ముక్కలు చేసుకుని అన్ని వాళ్ళకి ఇస్తాం, అన్ని వాళ్ళ కోసం, అన్ని వాళ్ళ కోసమే. మనంతా వాళ్ళ కోసం. ఎందుకు? వారు మన కోసం ఆలోచించాలి,
మన కలలు పండించాలి. ఇవన్నీ మీకు తెలుసు కదండి, ఇవన్నీ మీకు అర్థమైంది కదండి. మరి అనుకుంటే ఏమండి, ఎవరితో పోలుస్తావు చెప్పు దేవుణ్ణి? నువ్వు కట్టుకున్న భార్యతో పోలుస్తావా, భర్తతో పోలుస్తావా, పిల్లలతో పోలుస్తావా, ఏ బంధంతో పోలుస్తావు దేవుణ్ణి? మరి ఆయన కోసం ఏం చేస్తే చెప్పండి, ఆయన కోసం ఏం చేయాలి మనం? అసలు మనం ఏమిచ్చాం దేవుడికి? యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 41వ అధ్యాయం అనుకుంటా. నేను ఎవరికైనా తిరిగి ఇవ్వాలనుకుంటే అంటాడు చూడండి ఒకసారి. అది యోబు గ్రంథం 41వ అధ్యాయం ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి. యోబు గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనం. 41:11. నేను తిరిగి 41:11. యోబు గ్రంథం 41:11. నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? అనుభవిస్తున్నదా? మీరు అనుభవించే ప్రతిదీ నాది. ఆకాశ వైశాల్యం చూడండి, ఆకాశ వైశాల్యం అంతటి క్రిందనున్నదంతయు నాదే కదా, అంతా నాదే కదా. మీరు తింటున్న అన్నం, మీరు పీలుస్తున్న గాలి, మీరు అనుభవిస్తున్న ప్రతిదీ, ప్రతి అణువు నాది 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 కాదా? దేవుడిది కాదా? ఈ కళ్ళు ఎవరివి? దేవుడివి. ఈ పళ్ళు ఎవరివి? దేవుడివి. ఈ చేతులు ఎవరివి? దేవుడివి. ఈ కాళ్ళు ఎవరివి? దేవునివి. ఈ పంచభూతాలు ఎవరివి? దేవుడివి. మీకున్నారే అమ్మ నాన్నలు, ఎవరి వాళ్ళు? దేవుడు వాళ్ళు. ఇలా ఆలోచిస్తే ప్రతిదీ దేవుడిదైనప్పుడు దేవుడు రెక్కల కష్టాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు, మరి దేవుడిచ్చిన ఈ చేతులతో దేవుడి కార్యక్రమాలు చేస్తున్నావా? అంటే దేవుడి కార్యక్రమాలు చేయటం అప్పుడప్పుడు కాదండి. అదే చెబుతున్నాను. అదే మాయ ట్రాన్స్లో ఉండిపోయాం మనం. అపవాది మాయలో మనం ఉండిపోయి అప్పుడప్పుడు చేస్తున్నాం, అప్పుడప్పుడు వింటున్నాం కదా, అప్పుడప్పుడు ఇస్తున్నాం కదా. చాలా తప్పండి ఇది. ఏమండి, అప్పుడప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్య అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చిందనుకో, మిగతా బయటికి వెళ్ళిపోయింది అనుకో, ఎలా ఉంటుంది నీకు? అప్పుడప్పుడు. నీ భర్త కూడా అప్పుడప్పుడు ఇంటికి వస్తానంటే ఎలా ఉంటుంది నీకు? వారానికి ఒక రోజు లేకపోతే వచ్చి ఏదో హాయ్ బాయ్ అనుకు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది నీకు? కాలిపోదా నీకు? మండిపోదా? మరి దేవుడికి ఎలా ఉండాలి చెప్పండి. పోనీ మీకు అక్కడ మాట్లాడు, పోనీ నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు, నేను మీకేమన్నా తిరిగి ఇవ్వవలసి, మీరేమన్నా నాకు ఇచ్చారా? ఏమి ఇచ్చామండి? కొంతమంది అంటారండి, మేము దేవుడి కోసం అండి చాలా చేసేస్తున్నామండి, చాలా ఇచ్చేస్తున్నామండి, దేవుడి కోసం చాలా కష్టపడిపోతున్నా. మాట చాలా తప్పండి. అసలు ఏమి ఇచ్చామండి? ఏమి ఇవ్వగలం దేవుడికి? మనం ఏమి ఇవ్వగలం? అర్థమవుతుందండి మీకు? నా భావజాలం మీకు అర్థం కావాలి. ఇది నా భావజాలం కాదు, దేవుని భావజాలం. బైబిల్లో ఉన్న దేవుడు యొక్క భావజాలం చెబుతున్నాడు ఆయన. మొత్తం ఆయన కోసం అన్ని ఆయన వలన బ్రతుకుతూ, అన్ని ఆయన వలన బ్రతుకుతూ, ఏమండి ఆయన ఇచ్చిన అవయవాలతో, ఆయన ఇచ్చిన బ్రతుకుతో ఏవేవో కార్యక్రమాలు చేసుకుంటారు ఆయన విడిచిపెట్టి. ఆయన నామస్మరణ లేకుండా, ఆయన మహిమపరచకుండా. ఎంత తప్పు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే వాళ్ళు ఆ మాట అన్నప్పుడు వాళ్ళు నన్ను వద్దనుకుంటున్నారయ్యా. ఈరోజు లోకం అంతా నన్ను వద్దనుకుంటుంది. ఎందుకంటే నా మాటలు వింటే వాళ్ళకి ఏంటి లాభం, నా దగ్గరకు వస్తే ఏంటి లాభం అనుకుంటున్నారు వాళ్ళు. ఏమంటే నిజంగా దేవుడి దగ్గరకు వస్తే, దేవుని మాటలు వింటే ఆ లాభం ఏంటో అన్న సంగతి మనకు అర్థమైంది అనుకోండి, విడిచిపెడతావా? ఆనాడు ఇశ్రాయేలు విడిచిపెట్టినట్టు మనం విడిచిపెడతావా? వెంపర్లాడిపోతాం దేవుని మాటల కోసం, దేవుడి కార్యక్రమాల కోసం, దేవుడి సన్నిధానం కోసం. ఏమంటే దేవుని వాతావరణం సృష్టించడం కోసం అహోరాత్రులు శ్రమిస్తాం, కష్టపడతాం. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? నా తండ్రి కోసం. నా తండ్రిది అంతా నా తండ్రిని సంతోషపెట్టాలి, నా తండ్రిని ఆనంద పెట్టాలి. అంతే కదండి. సరే, వాళ్ళకి నచ్చినట్టు రాజుని ఇచ్చేయి. ఏం చేస్తాను చెప్పు? కావాలనుకుంటున్నారు కదా, మాకు ఆ నాయకుడు కావాలి, ఈ నాయకుడు, తీసుకోమని. తొక్కేదాకా వాళ్ళకి తొక్కి పట్టిన నార తీసినా మాకు వాళ్ళే కావాలి. ఎవరు? లోక సంబంధమైన రాజులు కావాలి, ఇచ్చేమన్నాడు. అయినప్పటికీ తండ్రి కదండి, ప్రేమను చంపుకోలేక సమూయేలుతో ఒక మాట చెప్పించాడండి. సమూయేలు గారితో ఒక మాట చెప్పించాడు. ఏంటో తెలుసు? ఆ మాటను చూడండి ఒకసారి. అద్భుతంగా ఉంటుంది చూడండి ఒకసారి. మీరు అలా ఉన్నవాళ్ళని ఆలోచించండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. జాగ్రత్తగా ఆలోచించండి మీరు అందరూ కూడా. ఆయన
ఎవరు? ఆయన అంటే దేవుడు మీ కొరకు ఇక్కడ కూర్చున్న మీరే కావచ్చు, ఈరోజు ఆరిన నేల మీద బ్రతుకుతున్న మనుషులందరూ ఆయన ఈ మనుషులందరి కొరకు ఎన్ని గొప్ప కార్యక్రమాలండి, చెప్పగలరా మీరు? ఎన్ని గొప్ప కార్యక్రమాలు దేవుడు మన పట్ల చేశాడు మీరు చెప్పగలరా? మరి తిరిగి మనం దేవుడి కోసం ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసి మీరు చెప్పండి ఒకసారి. అంతే కదండి. అసలు మన బ్రతుకుని తీసుకువెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టినా ఆయన రుణాన్ని ఇంత కూడా తీర్చుకోలేవు నువ్వు, ఇంత కూడా. అట్లాంటి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఏదో ఉందని బ్రతుకుతున్నామే మనం భ్రమలో. అట్లాంటి తండ్రిని విడిచిపెట్టి, అట్లాంటి తండ్రి కార్యక్రమాలు విడిచిపెట్టి ఏదో లోకం ఏదో ఉందని పరిగెడుతున్నావే. మరి పరిగెట్టావు, ఓకే, కడుపు నింపుకోవాలి కాబట్టి పరిగెట్టావు, నీ కర్మ నా కర్మ, అలా చేసుకున్నాం. ఈరోజు పరిగెడితేనే, ప్రయాసపడితేనే మన కడుపులు నిండుతున్నాం, మన అవసరాలు తీరుతున్నాయి. కానీ ప్రారంభంలో ఆ పరిస్థితి లేదు, ఆ పరిస్థితికి మనమే తెచ్చుకున్నాం. కానీ వచ్చిన తర్వాత ఓకే, నీ కడుపు కోసం ఇంత ప్రయాసపడ్డావు, నీ కుటుంబం కోసం ఇంత పరిగెట్టావు కదా, ఇంత సమయాన్ని వృధా చేసావు కదా, ఆ కడుపునిచ్చింది ఎవరు? అసలు దేవుడు. అసలు దేవుడిచ్చిన ఆ కడుపే లేకపోతే ఈ ప్రయాసం మనకెందుకు? అంతే కదా. తింటున్నావు, ఆనందపడుతున్నావు, తృప్తి పొందుతున్నావు, మరి ఆయన కోసం ఏం చేసావు? ప్రయాసపడ్డావా? ఆ రోజు ఏమన్నా ప్రయాసపడ్డావా? అమ్మో, ఈ విషయం మనకు అర్థమైతేనండి, ఒకవేళ పొద్దున నుంచి సాయంత్రం వరకు నీ కడుపు కోసం, నీ కుటుంబం కోసం పరిగెట్టి ప్రాకులాడినా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర పట్టదండి మనకి. ఎవరికి? అర్థమైన వాడికి. వినాలి, చెయ్యాలి, పని చేయాలి, నా తండ్రిని సంతోషపెట్టాలి. లేదు. ఏమంటే మన పనుల్లో, మన కార్యక్రమాల్లో, మనం దైనందిన జీవితంలో చేసే కార్యక్రమాల్లో రాజీ లేదు. ఉందా? రాజీ ఉందా? రాజీ లేదు. మన అవసరాలు తీర్చుకోవటం కోసం ఏమండి ఎంతమంది దగ్గరికి వెళ్తాం, ఎంతమందితో మాట్లాడతాం, మనం రాజీ లేదు. కష్టంలో రాజీ ఉండదు. మరి అన్నీ ఇచ్చిన దేవుని కోసం రాజీ పడని శ్రమ, రాజీ పడని కార్యక్రమాలు, రాజీ పడని తెగింపు, ఏమండి రాజీ పడిన జీవితం మనకుందా? ఈ లోకంలో ఎవరికైనా ఉందా? లేదు. అందుకే చెబుతున్నాడు, నాయనా మీ శ్రేయస్సు కోరి చెబుతున్నాను, మీ శ్రేయస్సు కోరి. ఎందుకు దేవుడి మాటలు వినాలి? ఎందుకు దేవుడితో ఉండాలి? ఎందుకు ప్రతి నిత్యం అందరితో, ఆయనతో మనందరం కూడా బాండింగ్ ఏర్పాటు చేసుకుందానంటే చెప్తున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేశాడో అని. అంటే ఏమండి కూర్చుంటే అన్నీ అవే కదండి కనపడేది, ఇంక వేరే పని చేసుకుంటా ఉండదే మనకి. అంతే కదా, వేరే పని చేసుకుంటాకే ఉండదేక. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేశాడో ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ప్రకృతి వాటితో ఏమండి మనం తింటూ అనుభవించడమే కాదు, వాటితో వ్యాపారాలు చేసుకుంటున్నాం. అప్పుడు అవి చూసినప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలి? నిజమే, వీటితో నేను అనుభవిస్తున్నాను, తింటున్నాను. పైగా అవి లేకపోతే మనకి వ్యాపారం ఏది? అసలు ముందు ప్రకృతి లేకపోతే వ్యాపారం ఏది? పనేది? ఈ చేతులు ఇచ్చాడు, ఈ చేతులు లేకపోతే మనకు పనేది? చేతులతో పనే ఉందండి, చెప్పండి. ఇలా నిశ్చితంగా లోపలికి ఆలోచిస్తేనండి అసలు ఏది లెక్క చేస్తాం చెప్పండి? దేవుడి కోసం చేసే కార్యక్రమం ఏది అడ్డు మనకి? ఏది అడ్డు కాదు, మనకేది ఆటంకం కాదు. అది ఆరోగ్యం. పౌలు గారు అంటాడు ఒక చోట, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపు వాడు ఎవడు? నా తండ్రి నుంచి, నా క్రీస్తు నుంచి, నా పరిశుద్ధాత్మ దేవుడి నుంచి నన్ను ఎడబాపేవాడు ఏదైనా ఉందా? అది ఆకలా? అది కరువా? అది వస్త్రహీనత? అది ఈ లోకంలో ఏది నన్ను విడదీసేది? నా తండ్రి నుంచి నన్ను దూరం చేసేది ఈ లోకంలో శక్తి ఏదైనా ఉందా అని అడిగాడు పౌలు గారు. ఆయనకు అర్థమైంది కాబట్టి, ఈ బ్రతుకు నీదయ్యా, నేను ఏమైనా కలిగి ఉన్నానంటే, ఈరోజు నేను నిలబడి ఉన్నానంటే నీ కృపే కదయ్య కారణం. నీ కృపను నేను వ్యర్థం చేయను కన్న తండ్రి, నీ కృపను నేను పాడు చేయను. నాకు అర్థమైపోయింది. ఇక బ్రతుకితే నా శ్వాస, నా ముక్కులోంచి వచ్చే శ్వాస, నా ప్రాణంలోంచి వచ్చే శ్వాస కూడా నీదై ఉండాలి కన్న తండ్రి. అదండి కమిట్మెంట్ అంటే, అది బ్రతుకు. దేవుని కోసం డెడికేట్ చేసుకోవటం అంటే అది. మనమా భక్తులు? మనం కాదండి.
ఆ పదం మనకు ఉపయోగించుకోకూడదండి. లోకంలో బ్రతుకుతూ లోక కార్యక్రమాలు చేస్తూ దెయ్యానికి అవకాశం చెప్పాడు కిందాక. దెయ్యం మనతో ఉన్నానుకో, మనం దెయ్యంతో ఉన్నాం అనుకోండి, అక్కడే గొడవలు, అక్కడే అల్లర్లు, అక్కడే కక్షలు, అక్కడే అసూయలు, అక్కడే క్రోధాలు, అక్కడే దేవుడు ఉండడం, అక్కడ దేవుడు కార్యక్రమాలు ఉండడం, దేవుడితో బ్రతికేది ఉండదు. ఇక అపవాదం ఉన్న చోట ఒకడు అపవాది లేకపోతే అక్కడ, అంటే అపవాది మనం లేకపోతే అక్కడ ఇప్పుడు దేవుడు ఉంటాడు. మంచి కార్యక్రమాలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి. ఏమండి, క్షమ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సాత్వికం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఇవి మనలో ఉన్నాయా మీరు చెప్పండి? మన కుటుంబాల్లో ఉన్నాయా? మన పరిస్థితుల్లో ఉన్నాయా? ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినో అవి మీరందరూ తలంచుకోవాలట. ఏం చేయాలట? తలంచుకోవటం అంటే మననం చేసుకోవటం, జ్ఞాపకం చేసుకోవటం. అసలు నువ్వు జ్ఞాపకం చేసుకోవడం. కరెంట్ వచ్చింది చూడండి, ఇప్పుడు వేసుకోండి, ఫ్యాన్లను వేసుకోండి, లైట్లు వేసుకోండి. లేదా రాలేదా? ఓకే, క్షమించండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసుకున్నా తలంచుకోవాలంటే నువ్వు తలంచుకునే విధంగా ఈ సృష్టిలో అన్ని జ్ఞాపకాలు పెట్టాడు, అన్ని ఆనవాళ్ళు పెట్టాడు, జ్ఞాపకార్థ సూచన చేశాడు. ఆయన ఈ ప్రకృతే కావచ్చు, భక్తులే కావచ్చు, ఆయన వాక్యమే కావచ్చు, ఈ కార్యక్రమాలే కావచ్చు, మన బ్రతుకే కావచ్చు, జ్ఞాపకార్థంగా ఇవన్నీ పెట్టాడు. తలంచుకోనంటే తలంచుకుంటున్నావా? ఇన్ని పెట్టినా ఇన్ని చేసినా మనిషి ఎప్పుడు కూడా రండి అలా జ్ఞాపకం చేసుకోండి. తండ్రి గురించి జ్ఞాపకం చేసుకోండి. ఇంట్లో నిజంగా కుటుంబంలో కూర్చుని కానీ, సమాజంలో కూర్చుని కానీ మనం ఎప్పుడు కూడా దేవుడి మాటలు మాట్లాడుకోవటం కానీ, దేవుడు చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడుకోవటం కానీ, దేవుడి కోసం ఏం చేయాలని ఆలోచన చేయటం కానీ, పిలిచినా రామాయే కదండి. దేవుడి గురించి ఆలోచన సభ ఏర్పాటు చేద్దాం రండి, దేవుడి కోసం మాట్లాడు, దేవుడి కార్యక్రమం ఎలా అభివృద్ధి చేద్దాం, దేవుడిని ప్రసిద్ధి చేయాలి, దేవుడి కీర్తిని దిశలో వ్యాపింప చేయాలి, మన తండ్రిని కీర్తించాలి, మన తండ్రిని వందించాలి, రండి నేర్చుకోండి అంటేనే రావు. ఇక ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవటమే. కుటుంబాలు బాగుపడిపోవు, మన పిల్లలు బాగుపడిపోరు ఎప్పుడు దేవుళ్ళో ఉంటే కదండి. మన కుటుంబంలో చక్కటి సంస్కరణలు రావు, నెమ్మది గల పరిస్థితులు రావు. అవి వచ్చేస్తే ఎలాగా? కాబట్టి మాకు దేవుడు వద్దు, దేవుడు మాట్లాడొద్దు, మేము దేవుడి కోసం మాట్లాడుకోం. కానీ ఎవడు రోజుకి 24 గంటలు మనం బ్రతుకుతూ, రోజుకి 24 గంటలు కదండి. ఈ 24 గంటల్లో ఆదివారం వస్తే 1 గంట 2 గంటలు, ఇక్కడ కూడా అరగంట ఎక్స్ట్రా అయితే మీరు మామూలు మూలుగులు ఉండవు, లోపల మూలుగులు వస్తాయి బయటికి, ఊ ఊ ఊ అనుకుంటా. ఒక అరగంట ఎక్కువైతే మూలుగుళ్ళు. సరే ఓకే, ఆదివారం పక్కన పెట్టి మిగతా రోజులు మీ ఇంట్లో కూర్చుని, మీకు అసలు ఖాళీ సమయం లేదు, అసలు కూర్చోరా? ఆ ఖాళీ సమయంలో నిజంగా మీరు మాట్లాడుకునే మాటలు, మీరు చేసే పనులు ఏంటి మీరు చెప్పండి? వాటి వలన మనకు కానీ, మన కుటుంబానికి కానీ, సమాజానికి కానీ, దేవుడికి కానీ ఏమైనా ఉపయోగం ఉందా? నిజం గుండె మీద చేసుకుని చెప్పండి. అలాంటి ఇశ్రాయేలుకి అదే చెప్తున్నాడు. మీరు ఏం తలంచుకోవాలి, ఏ ఆలోచనలు ఉండాలి, ఏం మాట్లాడాలంటే మీ కొరకు మీ దేవుడు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేశాడో అవి తలంచుకోండి. తలంచుకుంటున్నారా? తలంచుకోకపోతే మీకే తలపోటు, గుర్తుపెట్టుకోండి. మామూలు తలపోటు కాదు అది. మీ పిల్లలకి ఏం చేశాడో, దేవుడు మీకేం చేశాడో, ఈ ప్రపంచం కోసం ఏం చేస్తున్నాడో తలంచుకోండి. ఎప్పుడు దేవుడు ఆలోచనలు ఉండి అదే చెప్తున్నాను నేను. సర్వం ఇచ్చింది ఆయనే, అణువణువు ఇచ్చింది. ఆకాశ వైశాల్యము కింద సమస్తం నాదే, నేను ఇచ్చిందే, తలంచుకోండి. అదే చెప్తున్నాడు సమయాలు. తలంచుకుని చూడండి, ఎవరు ఇచ్చిన ఆయన దేవుడు అనుకుంటే, ఉన్నవాడు అనుకుంటే ఆయన ఏం కలిగి ఉండాలట? భయభక్తులు కలిగి ఉండండి. భయభక్తులు కలిగి. ఎవరంటే భయభక్తులు? ఎవరంటే? దేవుడంటే భయము భక్తి. అమ్మో నా తండ్రి నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఈ సమయాన్ని ఇచ్చాడు, ఈరోజు నేను బ్రతకటానికి ఇవన్నీ ఇచ్చాడు, నేను వ్యాపారం చేసుకోవటం, కార్యక్రమాలు చేయడానికి ఇవన్నీ ఇచ్చాడు నా తండ్రి. అమ్మో ఆయన కోసం బ్రతకపోతే ఎలా, ఆయన గురించి మాట్లాడకపోతే ఎలా? భయం ఏమైపోద్ది? లేకపోతే సమాజం ఏమైపోద్ది? ఇప్పటికే నాశనానికి వెళ్ళిపోతుంది. భయం లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, ఎలాగో రాజుగాలను కోరుకున్నాడు, కనీసం రాజు వచ్చిన తర్వాత అయినా మీరు మీ ఏలికలు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినో అవి తలంచుకుని, అట్ ది సేమ్ టైం ఆయన యందులో భక్తి, భయము భక్తి. భక్తి అంటే ప్రేమ, లవ్, దేవుడి మీద లవ్, దేవుడి మీద ప్రేమ. యేసుక్రీస్తు వారికి దేవుడి మీద ప్రేమ ఉందట. అదే అన్నారు మీరు. యోహాను సువార్త ఎన్నో అధ్యాయం? అది 14వ అధ్యాయము 31వ వచనం చదవండి ఒకసారి. చదవండి, అది 31. ఇది అలాగుంచి 31.
దేవుని ప్రేమించడం చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు దేవుని ప్రేమించాడు. 31, 14, 31 యోహాను సువార్త. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకోండి. బాగా వినండి. నేను తండ్రిని ప్రేమించాను. యేసుక్రీస్తు దేవుని ప్రేమించాడు. యేసుక్రీస్తు, ఇందులో సందేహం ఉందా మీకు? యేసుక్రీస్తు దేవుణ్ణి ప్రేమించాడు. ఇది మీరు తెలుసుకోవాలని చెప్తున్నాడు. లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను. అది ఇప్పుడు తండ్రిని యేసుక్రీస్తు ప్రేమించుచున్నాననటానికి తార్కాణం ఏంటంటే, తండ్రి నాకేదైతే ఈ జీవితానికి నాకు ఏ ఆజ్ఞనైతే అప్పచెప్పాడో వాటిని నెరవేర్చడానికే నేనున్నాను. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకుందాం. దీన్ని కంపేర్ చేసుకుందాం. ఏమని? ఇప్పుడు మనకు దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే ఇష్టం. మరి దేవుడు మీకు ఆజ్ఞాపించాడు, కొన్ని పనులు అప్పచెప్పాడు. కొన్ని కాదు, చాలా పనులు అప్పచెప్పాడు. అమ్మో, ఎవరు అప్పచెప్పాడు మనకు పనులు? ఎవరు అప్పచెప్పాడు? ఈ జీవితంలో మనకు ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు, ఉదాహరణ మేము ఉన్నానండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తాను. మాకు ఎస్పీ గారు ఉంటాడు. మాకు జిల్లాలో అథారిటీ ఎస్పీ గారు, రాష్ట్రంలో అయితే డీజీపీ గారు. ఒక్క మాట జారీ చేశారనుకోండి ఎస్పీ గారు, ఎవరు బాగా వినండి, ఎస్పీ గారు ఒక మాట జారీ చేశారనుకోండి, ఒక్కొక్కడు వణుకు. ఏంటది? అది అది ఆ మాట నెరవేర్చడానికి సిఐలు, డిఎస్పీలు కానీ పరుగండి, పరుగుల మీద పరుగులు. మనం కూడా చూడండి, మన జీవితంలో ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైనా ఒక మాట పని చెప్పారనుకోండి, చేయటానికి ఎంత వెంపర్లాడిపోతామండి, చేయటానికి ఎంత తొందరపడిపోతామండి మనం. అంతే కదండి. నేను ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక పని చెప్పాను అనుకోండి, చాలామంది వినరు అనుకోండి. ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్నారు, వినేవాడు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏదో ప్లాస్టింగ్ చేస్తారంటే విన్నట్టు ప్లాస్టింగ్ చేసి ఏదో చెప్తుంటారు సోది. చెప్పాడు కదా దేవుడు, మనం ఒక వారం చెప్పుకున్నాం. కానీ నిజంగా నేనంటే ఇష్టమైన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, అమ్మో ఉదయాన్ని ఒక పని చెప్పండి మనం చేయాలి. ఆఫ్టర్ ఆల్ ఎవరు? నేను ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు దేవుడు కూడా మనకి ఎవరప్ప చెప్పాడంటే, ఎవరప్ప చెప్పాడు పని? మీరు దేవుడి కోసం బ్రతకండి, దేవుడి కార్యక్రమాలు చేయండి, దేవుల్లో ఉండండి అని ఎలా ఉండాలి? ఈ ఆజ్ఞల ద్వారా మనకి కొన్ని కార్యక్రమాలు అప్పచెప్పాడు దేవుడు. ఎంత నిశితంగా, ఎంత భక్తిగా, ఎంత మనం నిజంగా భయభక్తులతో పనిచేయాలి మీరు చెప్పండి. ఇప్పుడు మనకు ఉందండి అది? అలాంటి ఏమన్నా ఒక ఎస్పీ గారు ఆఫ్టర్ ఆల్ అండి, డీజీపీ ఒక ఆఫ్టర్ ఆల్ అండి దేవుడి ముందు. అలాగే హై అథారిటీ ఎవరు, కలెక్టర్ గారు ఒక ఆజ్ఞ జారీ చేశారంటే మామూలు వ్యవస్థలని కంపించిపోతాయి. వ్యవస్థలు ఎలా చేసేసారండి దేవుడిని ఈ ప్రపంచం. దేవుడు అంటే ఆ వణుకు, దేవుడు అంటే ఆ తొందర, దేవుడు అంటే ఆ ఆతృత, దేవుడు కార్యక్రమాలంటే ఆసక్తి ప్రపంచం ఎవరికి లేదండి. మనుషుల మీద ఉన్న ఆ కనీస ప్రేమ, కనీస జ్ఞానం. కానీ ఆ యేసు ప్రభు, మన యేసు వెంపర్లాడండి. తండ్రి పని చేయటమే నాకు ఆహారం. ఏంటది? మనకి ఆహారం తిన్న తర్వాతే దేవుడి పని. నా తండ్రి పని చేయటమే నాకు ఆహారం అని ఆయనంటే, మా కడుపులు మేము బాగా మింగిన తర్వాతే, మేమన్నీ చేసిన తర్వాతే మాకు తండ్రి. అది మనం ప్రేమించే విధానం, యేసుక్రీస్తుని ప్రేమించే విధానం. అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? అర్థమవుతున్నాయా? అంటే తండ్రిని ప్రేమించటం అంటే యేసుక్రీస్తు చెప్పాడు, తండ్రి మనకేదైతే ఆజ్ఞాపించాడో, ఏదైతే చెప్పాడో ఆయన చెప్పినట్టు బ్రతకటమే ఆయన్ని ప్రేమించినట్టు. బ్రతుకుతున్నాం మరి మనం అలాగా? అందుకే అన్నాడు ఆయన. అందుకే సమూలు గారు చెప్తున్నాడు ఏమని? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన్ని ప్రేమించటం, ఆయనకి థ్యాంక్స్ చెప్పటం, ఆయన్ని మననం చేసుకోవటం, ప్రతి నిత్యం అందరితో మాట్లాడటం. ఆయన గురించి ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసండి. మన తండ్రి గురించి మాట్లాడుతుంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. అసలు వెలకట్టగలమా అండి దాన్ని దేవుడిచ్చిన వాటితో పోల్చుకుంటే? చెప్పండి. అది ఏది చూసుకుందా అండి? అద్దంలో మన ముఖం చూసుకుంటున్నప్పుడు, ఆ కళ్ళు చూసుకున్నప్పుడు, ఆ కనుబొమ్మలు చూసుకుంటున్నప్పుడు, ఆ జుట్టును చూసుకుంటున్నప్పుడు, ఆ నోటిని చూసుకుంటున్నప్పుడు. ఇప్పుడు అనిత ఉంది. అనిత గర్భాన్ని పండించాడు దేవుడు రెండోసారి. ఫస్ట్ బిడ్డ సాత్వికనా సందేశ్, క్షమించండి. ఆడు పుట్టోడు అటు ఇటు ఆడుకుంటుంటే, వాడు మాట్లాడుతుంటే వాళ్ళ పొంగు, వాళ్ళ ఆనందం అండి అంత ఇంత కాదండి. నేను చూస్తాను కదా, మనం కూడా అంతే. మన పిల్లలు మన కళ్ళ ముందు తిరుగుతుంటే, వాళ్ళు మాట్లాడుతుంటే, ఏంటండి ఆ దేవుడిచ్చిన మేలుకి ప్రతిగా మనం ఏం చేయగలమండి? మోషే ఇక్కడ వాక్యాలు చెబుతుంటే, మాట్లాడుతుంటే వాళ్ళ తల్లి పొంగిపోద్ది, వాళ్ళ నాన్న పొంగిపోతుంటాడు. ఆ సంతోషం ముందు నిజంగా దేవుడు నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చాడు.
అదే సంతోషం నా తండ్రికి మిగిల్చాలి. నా తండ్రిని నేను సంతోషపెట్టాలి, నా తండ్రి కార్యక్రమాలు చేయాలి, నా ప్రాణం పోయినా పర్లేదు అని అనుకునేటి వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఎప్పుడు దేవుడు మనల్ని సంతోషపెట్టమే కానీ, మనల్ని ఆనంద పెట్టమే కానీ, ఏమంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఆనంద పెట్టాలన్న ఆలోచన ఈ ప్రపంచ మనుషులకి ఎవరికీ లేదండి. అందుకే మన పనులు నిమగ్నం అయిపోయాం. ఆయన పనుల గురించి ఆలోచించేవాడు లేడు, ఆయన్ని ప్రేమించేవాడు లేడు, ఆయన చెప్పినట్టుగా బ్రతికేవాడు లేడు. ఉంటే ఆయనకి సంతోషం కలిగేదే. భయభక్తులు కలిగి ఏం చేయాలట? నిష్కపటులు. ఏమన్నాడు? ఎవరట వీళ్ళు? ఎవరు? నిష్కపటులు. దేవుడి అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు, ఆయన కార్యక్రమాలు ఎప్పుడు తలంచుకునేవాళ్ళు. కపటం ఉండదండి వాళ్ళ మనసులో కపటం ఉండదండి. వాళ్ళ హృదయంలో కపటం అనేది ఉండదు. ప్రేమ, త్యాగం. యేసుక్రీస్తుని చూడండి, ఎప్పుడు తండ్రి కార్యక్రమాలు చేస్తున్నాడు గనక, ఎప్పుడు తండ్రి ఆలోచన ఆయన ఉన్నాయి గనక కపటం లేదండి. మన ప్రభువులో పౌలు గారిలో కపటం లేదు, భక్తుల్లో కపటం లేదు. నిష్కపటులే. కానీ తెల్లారు లెగిస్తే ప్రతి నిత్యం కపటంతో బ్రతుకుతున్నామే, కక్షలతో, కార్పణ్యాలతో, ఈ లోకమని చెత్త చెదారంతో బ్రతుకుతున్నామే మనం. ఏమండి, మనకా అండి భక్తున్నది? మనమా అండి దేవుడు కార్యక్రమాలు తలంచుకునేది? ఒకవేళ మనం దేవుడు కార్యక్రమాలు తలంచుకుంటే, ఎప్పుడు దేవుళ్ళో ఉంటే అసలు ఏది పట్టదండి మనకి, ఏది పట్టించుకో మనం. ఎవడేమనుకుంటే నాకేంటి, మా తండ్రి నాకుండగా అని ప్రతి విషయం పాజిటివ్. అందుకే యేసుక్రీస్తు వచ్చి పొడుస్తున్నా, తిడుతున్నా, చంపేస్తున్నా క్షమించమంటాడేంటండి, ప్రేమించమంటాడేంటండి? ఇసువంత ద్వేషం ఆయన హృదయంలో లేదేంటండి? ఆయనకి దేవుళ్ళో ఉన్నవాడు అలా ఉంటాడు. అవునండి, దేవుళ్ళో ఉన్నవాడు అలా ఉంటాడు, కలుపుకుంటాడు, అంతా ఒక్కటే అంటాడు, అంతా ఒక్కటే. ఎవడేం చేసినా చంపేస్తున్నా, ఇంకా తిడతాం లేకపోతే ఏదన్నా కూడా పక్కన పెట్టిన చంపేస్తున్నా. మనం ఎప్పుడు కూడా ఆడనని తిట్టాడు, ఈయనని తిట్టాడు, ఆడనని ఇలా అన్నాడు, వాడు ఇలాగ అన్నాడు, నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి, నేను ఆడుతూ ఎందుకు మాట్లాడాలి, నేను సహించలేను. ఏంటిది ఎంత చిన్నగా మాట్లాడతావంటే, ఇవాళ భక్తులు కూడా ఎంత చిన్నగా మాట్లాడు. కాదండి, మన జ్ఞానం అది కాదు. సాతాను మాయలో ఉండిపోయాం మనం అందరం కూడా, బయటికి రావాలి, నిష్కపటులులా బ్రతకాలి మనం అందరం కూడా. చెబుతున్నాడు వాళ్ళకి, నాయనా మీరు దేవుడితో ఎప్పుడు కూడా ఆయన చేసిన కార్యక్రమాలు తలంచుకోవాలి, ఆయన అందరూ భయభక్తులు కలిగి ఉండాలి. కపటం అనేది మీలోకి రానివ్వకండి నాయన. దేవుడితో ఉండండి నాయన. దేవుడితో ఉంటే ఇవన్నీ వస్తాయి. కపటులై, నిష్కపటులై, తర్వాత పూర్ణ హృదయంతో. మీ హృదయంలో వేరే వారికి కానీ దేనికి కానీ చోటు ఉండటానికి లేదు. మీ తండ్రే ఉండాలి. మీ తండ్రి ఉంటే, మన తండ్రి మన హృదయంలో ఉన్నాడనుకోండి, పూర్ణ హృదయంలో తండ్రి నిండిపోయాడు అనుకోండి, తండ్రిలో మనం అందరం ఉన్నాం కదండి. ఎవరు? తండ్రిలో జ్ఞానసుందర్ ఉన్నాడు, మోషే ఉన్నాడు, ప్రశాంత్ ఉన్నాడు, దావీదు ఉన్నాడు, మౌని ఉంది, తనూజ ఉంది, మహి ఉంది, స్వర్ణమ్మ ఉంది, లక్ష్మమ్మ ఉంది. ఇలా మనందరం ఉన్నాం తండ్రిలో. ఇప్పుడు తండ్రే మనలో ఉన్నాడు అనుకోండి, మీరందరూ ఎక్కడుంటారండి? నా హృదయంలో ఉంటారండి, నాలో ఉంటారు. అప్పుడు మీరు నిజంగా ఒకవేళ నన్ను ద్వేషించిన, నన్ను మోసం చేయాలనుకున్నా, నాకు అన్యాయం చేయాలనుకున్నా, మీ పట్ల నాకు ఏ ద్వేషం ఉండదండి. ప్రేమ తప్ప మీ మీద నాకు ఏ ద్వేషం ఉండదండి. తండ్రి చూపిస్తాడు చూడండి, తండ్రికి అన్యాయం చేస్తున్నా, తండ్రి కోసం బ్రతకపోయినా, ఈరోజు మనందరం తండ్రిని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే తండ్రిలో ఉన్నాం మనం అందరం. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటామండి. మోసమా, అన్యాయమా, కపట, కుట్రమా, లేకపోతే చంపేస్తున్నా, టేక్ ఇట్ ఈజీ. ఎందుకంటే నాది ఈ లోకం కాదండి. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. నా తండ్రి దగ్గరికి వెళ్ళే క్రమంలో నాలో ఎంత మలిని ఉండటానికి వీల్లేదండి. అలాంటి వాడిని నా తండ్రి రానివ్వడండి. అందుకే మనల్ని భూమి మీదకి పంపిణీ చూస్తున్నాడు. ఏంటి ప్రశాంత్ ఏంటి, దావీదేంటి, వాళ్ళ మీద మట్టి ఏమైనా ఉందా? ఎంత మలిని ఉన్న ఆయన మనల్ని రానివ్వడండి. అలా మనం మారిపోవాలి. ఎవరినైనా ఆకాశం అంతా ప్రేమించేంత విధంగా ఎవరినైనా ప్రేమించగలమా? మన పిల్లలంటే ఎంత ఇష్టం మనకి. మన పిల్లల్లాగా ఏమంటే వేరే వాళ్ళని ప్రేమించగలుగుతున్నావా? మీ పిల్లల్లాగా వేరే వారిని ప్రేమించగలిగితేనే నీకు పరలోకం. అది నిష్కపటమైన హృదయం అంటే. అది పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించుట ఏంటమ్మా?
అవసరం అంట. ఎందుకు దేవుడు మాట్లాడాలి చెప్పాను కదా, ఎందుకు దేవుడితో ఉండాలి, ఎందుకు ఎప్పుడు కూడా దేవుని తలంచుకోవాలి, ఎందుకు ఆయన భయభక్తులు కలిగి ఉండాలి, కార్యక్రమం చేయాలంటే అవసరం నాయన మీకు అది. మీరు పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా, తిన్నా తినకపోయినా మీరేమనుకున్నారంటే తినటం అవసరం, గాలి పీల్చడం అవసరం, నీరు తాగటం అవసరం. ఓకే, అంతకు మించి అవసరం ఏంటో తెలుసా ఈ ప్రపంచానికి? దేవుడు అవసరం ఈ ప్రపంచానికి. అది తెలీదు. అందుకే ఆయన విడిచిపెట్టి లోకం అంతా బ్రతుకుతుంది. అందుకే ఆయన బాధించి ఈ లోకంలో అంతా బ్రతుకుతుంది. ఆయన బాధపడుతుంది, ఈ లోకం అంతా ఆయన బాధపడుతుంది. చూడండి, మీరు ఆలోచించండి ఒకసారి. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈ మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాను, నేను భక్తిలో ఉన్నాను, దేవుడి కోసం ఏం చేస్తున్నాను, దేవుడి కార్యక్రమాలు చేసి నాకు బాధ్యత ఉందా, నన్ను నేను కనీసం దేవుళ్ళు ఉన్నతంగా దేవుడు చెప్పినట్టు కట్టుకోగలుగుతున్నానా, అంత నిస్వార్థమైన హృదయం నాకుందా, అంత మంచి లక్షణం యేసుక్రీస్తులు అంటే మంచి లక్షణాలు ఉన్నాయా నాలో అని ఒకసారి ఆలోచించండి కాసేపు కూర్చుని. ఎందుకంటే ఆయనలా ప్రేమించలేకపోతున్నాం, ఎందుకంటే ఆయనలా క్షమించలేకపోతున్నాం, ఎందుకంటే ఆయనలా మాట్లాడలేకపోతున్నాం, ఎందుకంటే ఆయనలా మనం నడవలేకపోతున్నాం, ఎందుకంటే ఆయనలా ఇప్పుడు చిరునవ్వులు చిందించలేకపోతున్నాం, ఎందుకు ఆయనలా ఎప్పుడు తండ్రి కార్యక్రమాలు చేయలేకపోతున్నాం, ఆయనలా ఎప్పుడు మనం తండ్రి గురించి ఆలోచించలేకపోతున్నాం, అని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాం. చెప్పండి, మీకు ఎవరు చెప్పరండి ఈ మాటలు? మీరు దేవుడి కోసం బ్రతకాలి, మీరు పరలోకం వెళ్ళాలి, మీరు దేవుడి కోసం బ్రతకాలి, మీరు పరలోకం వెళ్ళాలి, మీ కుటుంబాలన్నీ బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో ఈ మాటలు మీకు చెబుతున్నామండి. రెండో కోరిక మాకు లేదండి, రెండో ఆలోచన మాకు లేదు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు, మంచి నిర్ణయం తీసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో మీకు దేవుడు తప్ప, మీ జీవితంలో దేవుడు కార్యక్రమాలు తప్ప, మీ బ్రతుకులో దేవుని చిత్తం తప్ప ఏది కూడా ప్రైమరీగా ఉండటానికి వీల్లేదు, ప్రధానంగా ఉండటానికి వీల్లేదు. అప్పుడే మన బ్రతుకులు బాగుంటాయి, అప్పుడే మన జీవితాలు పండుతాయి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి, అప్పుడే మనం తండ్రిని సంతోష పెట్టగలరు. ఎవరు తండ్రిని సంతోష పెట్టగలరు, ఎవరు ఆనంద పెట్టగలరు? ఒక మాట చూపించి ముగిస్తాను చూడండి ఒకసారి. ఇంకా చాలా చెప్పాలనుంది, కానీ ఒక్క మాట మాత్రం చూపించి వదిలిపెట్టేస్తాను చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. నీతిమంతుని తండ్రికి, బాగా వినండి, నీతిమంతుని తండ్రికి. ఎవరి తండ్రికి అమ్మా? నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం. ఎంత సంతోషం అమ్మా? నీతిమంతుని తండ్రి కంటే అధిక సంతోషం అంట. ఒకవేళ మనం కన్న పిల్లలు నీతిమంతులైతే, యథార్థవంతులైతే, మనం చెప్పినట్టుగా వాళ్ళు బ్రతికితే, అబ్బో అంతకంటే సంతోషం ఏమైనా ఉంటుందా అండి? అంతకంటే సంతోషం. కానీ మనకు ఉండదండి, ఎందుకంటే లోకంలో పూర్తిగా అపవాది మాయలు ఉండిపోయాం కదా. వాడు డబ్బులు సంపాదిస్తే అధిక సంతోషం, వాడు ఉద్యోగం చేస్తే అధిక సంతోషం, వాడు ఇంకో కార్యక్రమం చేస్తే అధిక సంతోషం. కానీ నీతిమంతుడిగా ఉంటే నాకేమవుతుంది, ఆడికేమవుతుంది కదండి. కానీ మన యేసు ప్రభు నీతిమంతుడు గనక యేసుక్రీస్తుని బట్టి తండ్రికి అధిక సంతోషం. ఒకవేళ నువ్వు నేను నీతిమంతులం అయితే, నీతంటే అబ్రహాము, చాలా సందర్భాలు చెప్పా, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, మనము నమ్మాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, మనము నమ్మాం. కానీ అబ్రహాముకి దేవుడి నీతి అది. ఎలా? కొడుకును కూడా దేవునికి బలివ్వటం, అది నీతి. అంటే కొడుకునే, తన సర్వస్వాన్నే, తన ప్రేమనే బలివ్వటానికి కత్తెత్తాడంటే, అబ్బా దేవుడు అంటే ఎంత ప్రేమ అండి, ఆయనకి ఎంత ప్రేమ అండి. కొడుకునే ఇవ్వటానికి, దేవుణ్ణి బలివ్వటానికి సిద్ధపడ్డాడంటే తన బ్రతుకునివ్వటం ఏమాత్రం అండి అబ్రహాం గారికి, ఏమాత్రం, అది నీతి. సర్వస్వాన్ని దేవుడికి ఇవ్వటం నీతి, దేవుని కోసం బ్రతకటం నీతి, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం నీతి, దేవుణ్ణి విడిచిపెట్టకుండా బ్రతకటం నీతి అనుకుంటే, అబ్రహాం గారి జీవితంలో చూస్తే అలాంటి నీతిమంతుడు ఎప్పుడు కూడా దేవుని కోసం ఆలోచించి, దేవుడు కార్యక్రమాలు చేసి, దేవుడు చేసిన మేలును తలంచుకుని, ఆయన ఇందులో భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణ హృదయంతో
ఆయన్ని సేవించటం అవసరం అని ఎవడైతే అనుకుంటాడో వాడి నీతిమంతుడు. దట్స్ రైట్, అతను నీతిమంతుడు. అలాంటి నీతి మనలో ఉంటే మనం ధన్యులమే. అలాంటి నీతిమంతుడు తండ్రికి అధిక సంతోషం అట. అలా ఉన్నాం మనం? అలా ఉన్నావా? అంటే నీ వలన నా వలన అధిక బాధ ఆయనకి. అలాగే భూమి మీద పుట్టిన తల్లిదండ్రులు కూడా అండి నిజంగా తన కుమారులు నీతిమంతులు అయితే చాలా సంతోషం అండి. తర్వాత రెండో మాట ఏమంటే జ్ఞానము ఏంటండి ఇది? జ్ఞానము గల వాణిని కనినవాడు. ఎవరిని కనినవాడు? దేవుడు కూడా అందుకేనండి మనందరినీ జ్ఞానం కలిగిన వాళ్ళుగా కనాలనుకున్నాడు. మనకి జ్ఞానం ఉండాలనుకున్నాడు. ఒక చోట అంటాడండి, నా కుమారుడా జ్ఞానాన్ని సంపాదించి నన్ను సంతోషపెట్టవా అని అడుగుతాడు తండ్రి. ఎక్కడుంది చెప్పండి అది? అంత మంచి మాట అండి. అది గుర్తుండిపోవాలి కదండి ఆ మాట. 27 అధ్యాయం 11 వచ్చిన సామెతల గ్రంథం. నా కుమారుడా, నా కుమారుడా, అమ్మా, అయ్యా, నా కుమారులారా జ్ఞానాన్ని సంపాదించండి. జ్ఞానాన్ని సంపాదించండి. ఆదివారం వచ్చి కాసేపు ఒక గంట కూర్చుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుని చూడండి. కొంతమంది పిచ్చపట్ట వాళ్ళ మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు కూడా పూర్తిగా వాళ్ళు లేరు చాలామంది. అటువైపు తిప్పివాడు ఒకడు, ఇటు తిప్పివాడు ఒకడు. శ్రద్ధగా వినేవాళ్ళు లేరండి. శ్రద్ధగా వింటావా? అదే ఆవిడ గురించి అని వేరేవాడి గురించి చెప్పనివ్వండి, చెవులు రెక్కించి మరి అంటాం. పోకూడదు, ఒక్క మాట కూడా పోకూడదు. అర్థం చేసుకోవాలి మరి మనం. ఎలా అయిపోయామండి దేవుల్లో ఉన్నాడు మనం. ఒక్క మాట కూడా మిస్ అవ్వకూడదు. మరి బాగా అపార్థం చేసుకోవాలిగా. అవతలుడు ఎవరి గురించి చెప్పుకున్నా వాడి గురించి బాగా అపార్థం చేసుకుని ఆయన ఎండగట్టాలిగా. మరి నా కుమారుడా, ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించాలంటే సోమవారం రావాలి, శుక్రవారం రావాలి, ఆదివారం రావాలి, కార్యక్రమాలు ఉంటే రావాలి, సభలుంటే వెళ్ళాలి, మనం కల్పించుకునే కార్యక్రమాలు చేయాలి. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవటం కాదండి, ధ్యానించాలి. దివారాత్రులు అన్నాడు. ఏమన్నాడు? దివారాత్రులు ధ్యానించాలి. మరి నా కుమారుడా జ్ఞానాన్ని సంపాదిస్తే నాకు సంతోషం అయ్యా, నాకు సంతోషం. అమ్మో, నేను జ్ఞానాన్ని నేర్చుకుంటే, నేను జ్ఞానం ప్రకటిస్తే, నేను జ్ఞానం గురించి ఎగ్జామ్ రాస్తే నా తండ్రికి సంతోషం అట. మీరు అందరూ కూడా ఏమంటే ఎన్నో పరీక్షలు రాశారు, లోకంలో ఎన్నో పరీక్షలు రాశారు. మీరే గనక ఏమంటే ఈ బైబిల్లో ఉన్న విషయాల గురించి పరీక్షలు రాస్తుంటే తండ్రి ఎంత సంతోషపడతారు చెప్పండి. కొంతమంది పరీక్షలు రాయండి మాకు చదువు లేదండి, నాకు ఇంకోటి లేదండి, మాకు ఇది లేదండి. ఇన్ని వంకలో మీ జీవితంలో ఏమండి మీకు ఇష్టమైన కార్యక్రమం అయితే ఎంత కష్టమని మీరు చేస్తారే, ఎంత కష్టమైన మీకు ఇష్టమైన కార్యక్రమం అయితే. దేవుడు అంటే ఎంత చిన్న చూపు అండి మనకి. దేవుడు అంటే మనకండి ప్రేమ. జ్ఞానాన్ని సంపాదిస్తే మన బ్రతుకులు బాగుంటాయి, మన కుటుంబం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, సమాజం బాగుంటుంది. సంపాదించండి. సంపాదించవలసిన ఆస్తులు అంతస్తులు కాదండి, సంపాదించవలసిన ఇంకోటి కాదండి. ముందుగా జ్ఞానాన్ని సంపాదించండి. మీ తండ్రి అంటే ఏంటో మీకు అర్థమవుతాడు. తండ్రి ఈ లోకానికి అర్థమైతే బ్రతుకంటే ఏంటో అర్థమవుతుంది. బ్రతుకు అర్థమైతే జీవితం వ్యర్థం అవ్వదు. అందుకే జ్ఞానము గల కుమారుని కనిన వానికి, అలాంటి కుమారుని వలన అధిక ఆనందం అట. మన కుమారులు, మన పిల్లలు చూడండి, అప్పుడప్పుడు అరే చిన్నపిల్లలు పెద్ద మాటలు మాట్లాడుతుంటారండి. పెద్ద మాటలు. ఏంటి అంత పెద్ద మాటలు మాట్లాడుతుంటారు అవతల వాళ్ళు కూడా సంతోషపడతారు. వీళ్ళు కూడా అడి తిరిగి ఉసుముసిన వాళ్ళు నవ్వుకుంటాడు. ఏంట్రా పెద్ద మాటలు మాట్లాడుతున్నాను, పైకన్నా లోపల ఎంత ఆనందమో. పెద్ద మాటలు మాట్లాడుతుంటారు మన పిల్లలు. వీడికి ఎంత తెలివితేటలో అప్పుడే పొంగిపోతుంటారు. అలాగే మనం కూడానండి జ్ఞానంతో మాట్లాడుతుంటే, దేవుని గురించిన విషయాలు జ్ఞానంతో మాట్లాడుతుంటే, సమాజాన్ని సంస్కరించే విషయాలను జ్ఞానంతో మాట్లాడుతుంటే, జ్ఞానంతో సమాజాన్ని సంస్కరించే కార్యక్రమాలు చేస్తుంటే, ఈ సమాజంలో చెత్తని చెదారాన్ని చెరపట్టి జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తుంటే తండ్రి ఎంత సంతోషపడతాడండి. ఇప్పుడు జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారా? ఏమండి ఈ విశ్వజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారా? మీరు ధ్యానిస్తున్నారా? చెబితే వింటున్నారా? వస్తున్నారా? అది దేవుడితోనే వస్తుందండి, మనకు తెలియదండి. భార్యతో భర్త ఎలా ఉండాలో, భార్యతో ఎలా ఉండాలో జ్ఞానం తెలియదు. ఒక సాటి మనిషితో మనం ఎలా ఉండాలనే జ్ఞానం మనిషికి తెలియదు. ఎప్పుడు ఏ పరిస్థితిలో ఎలా ఉండాలో మనిషికి తెలియదు గనక విద్వేషాలు, వైషమ్యాలు, కొట్టుకోవటం
ఏమండి కులాలు, మతాలు, వర్గాలు, చెత్త చెదారం ఏవేవో చేసుకుంటున్నారండి. ఇవేవి కాదండి. జ్ఞానం ఉంటే ఎలా బ్రతకం మనం? జ్ఞానం ఉంటే దేవుణ్ణి విడిచిపెట్టం. జ్ఞానం ఉంటే తండ్రిని పక్కన పెట్టం. జ్ఞానం ఉంటే నిజంగా మనకి తెలివితేటలుంటే దేవుడు కోసమే బ్రతుకుతాం. దేవుడు కార్యక్రమాలే చేస్తాం. దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తాం. దేవుడున్న లోకానికి వెళతాం. జ్ఞానం లేనుడు ఏం చేస్తాడు చెప్పండి? బుద్ధిహీనుడు చెప్పాగా, బుద్ధి లేనుడు ఏం చేస్తాడు? ఈ లోకమే నిజం అనుకుని, అది ఇది అనుకుని ఇక్కడ కార్యక్రమాల కోసం టైం వేస్ట్ చేస్తున్నారు. టైం పాస్ చేస్తున్నారు. బుద్ధిమంతుడైతే టైంను ఒడిసిపట్టుకుని చక్కగా దేవుని కోసం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, ఈ ఆయుష్కాలాన్ని. అలా మీరు అందరూ కూడా తండ్రిని సంతోషపెట్టే కుమారులుగా, జ్ఞానం గల కుమారులుగా మారాలి. మీరు చక్కగా బ్రతకాలి. మీ జ్ఞానంతో, మీ ప్రజ్ఞతో, మీ ప్రేమతో అనేక మందిని మార్చాలి. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ఎప్పుడు చస్తామో తెలియదు. ఆ చావు మనకు వచ్చేలోపు మనం చక్కగా పవిత్ర మూర్తులుగా యేసుక్రీస్తులా మారి, తండ్రి మన కోసం కట్టిన ఇళ్ళున్నాయి అక్కడ. నేను చెప్పాను, అక్కడ చెబ్రోలో చెప్పాను, తండ్రి కట్టిన ఇంట్లోకి గృహప్రవేశం చేసేవాళ్ళకి మనందరం కూడా సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పిల్లలకి కొన్ని మాటలు చెప్పాను ఆయన, విన్నారు. విన్న ఏ మాటను విడిచిపెట్టకుండా కన్న తండ్రి వాటి ప్రకారం బ్రతికి, అపవాది మాయలో పడకుండా వాడి కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చి తండ్రి నిజానికి దగ్గరగా బ్రతికే పిల్లలుగా వాళ్ళందరినీ కూడా ఆయుత్తపరచమని, స్థిరపరచమని, లోకం అనే మాయ మత్తులోంచి బయటకు వచ్చిన ఆయన, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే తండ్రి, మీ కొరకే అన్నీ ఇచ్చిన మీ కొరకే బ్రతికి మా జీవితాలు చరితార్థం చేసుకుని మిమ్మల్ని మహిమపరిచి మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, పేరు పేరున అందరినీ దీవించమని, అభివృద్ధి పరచమని అర్థిస్తూ క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.